కోలాటం అంటే ఒక్క మనసుకి 2,000, 3,000, 4,000, 5,000, 10,000 పెట్టి నేర్చుకుంటారు కోలాటం. అసవంటిది మధుసూదన్ రెడ్డి గారిని సార్ రిక్వెస్ట్ ఒకసారి మధుసూదన్ రెడ్డి గారు సార్ని మా కోలాటం మహిళలకి నేను సార్ని ఇంత ఖర్చు అంటే 1,00,000 రూపాయలు మాస్టర్కి ఇచ్చి 1,00,000 రూపాయలు మాస్టర్కి ఇచ్చి ఈయన పిలిపించాడు అంటే ఒక 1 నెల రోజులకి. కానీ సార్ మా కోలాటం వాళ్ళకి భయంతో నేను సార్ని అడిగాను ఏమంటాడు అని. సార్ మా కోలాటం వాళ్ళకి గజ్జలు కావాలి సార్ అన్న. గజ్జలేగా నేను ఇష్టపట్టాడు. చీరలు సార్ అన్న నేను ఇష్టపట్టాడు. ఇప్పుడు ఏదైనా ఇస్తా అంటాడు. ఏంద్రా బాబు సార్ ఏమన్నా మీ ఇంట్లో ఏమన్నా ఏమంటారు లగ్గ బీజలు పడ్డాయా సార్ అని అడిగింది. సార్ నవ్విండు. లగ్గ బీజలు కావాలి 10 సంవత్సరాలు 15, 20 సంవత్సరాలప్పుడు ఈ గడ్డ మీద ఈ ఇప్పటి గడ్డ మీద నుండి నేను కొన్ని కారణాలు బయటికి పోతే ఆ బయటికి పోయిన కారణాలలో నెలకి 100 రూపాయల కూలీ చేసిన. నెలకి 100 రూపాయల కూలీ చేసిన. ఆ నెలకు 100 రూపాయల కూలీ ఏంటి? ట్రాక్టర్ డ్రైవర్గా నెలకు 100 రూపాయలు. దాని తర్వాత ట్రాక్టర్ నేర్చుకున్న తర్వాత ట్రాక్టర్కి రిపేర్ వస్తే మెకానిక్ కాడికి పోతే ఆ మెకానిక్ కాడికి పోయినప్పుడు బోరు బండి వచ్చింది. ఆ బోరు బండి వస్తే ఆ బోరు బండి కూడా మెకానిక్ నడుస్తుంటే ట్రాక్టర్ డ్రైవర్ కాదు ట్రాక్టర్ మెకానిక్ కూడా సాగు ఆ పని చేస్తే ఆ డ్రైవర్ కూడా బోర్ బండి డ్రైవర్కి పోయింది సారు. ఆ డ్రైవర్కి పోయిన సారు ఇక ఏమైందో తెలుసా? కష్టాలు, కన్నీళ్ళు, ఒడిదొడుకులు, కష్ట సుఖాలు అన్ని కూడా ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా ఒక వ్యక్తి కొనుక్కుంటే ఆ ఇంటిని కూడా నాకు జన్మస్థలం కావాలి. అది చాలా పుణ్యక్షేత్రం. నాకు పుణ్యక్షేత్రం కాదు, మా అమ్మా నాయనకు ఈ ఊరుకు పుణ్యక్షేత్రం. అదే పుణ్యక్షేత్రం ఇల్లు మళ్ళీ నాకు కావాలని చెప్పేసి పట్టుబట్టి ఆ ఇల్లు మళ్ళా సారు తీసుకొని వచ్చి ఈ ఇప్పటి గ్రామానికి అలా ఒక జిత్తుగా నిలిచింది సారు. అసలు మధుసూదన్ రెడ్డి సార్ గారికి. కానీ అమ్మా నేను చెప్తున్నా, మీరు ఏదైనా అనుకోండి, మన ఇప్పటి గ్రామానికి ఒక మనసుకి 4-5 పార్ట్లు కావాలి. ఒకటి బ్రెయిన్, ఒకటి గుండె, ఒకటి ఈ 2 ఉంటే మనిషి బతుకుతాడు. అసవంటి గుండెకాయలు, అసవంటి గుండె, అసవంటి బ్రెయిన్ ఎవరయ్యా అంటే ఇక్కడ సారు మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ మన గుడి చైర్మన్ గారు లింగన్న గారు. ఇసవంటి వ్యక్తులు ఇసవంటి గడ్డ మీద పుట్టడం అక్కడ ఉన్న మా అన్న నాకు చాలా ఇష్టం. లింగసావన్న ఎందుకంటే అన్న స్వీట్ ఒక మాట ఎందుకు ఇష్టం అంటే, నా ఊరు ఇబ్బంది పడుతూ ఉంది, రోడ్లు లేవు, ఏమి లేవు. నా ఇబ్బంది గ్రామానికి ఏదైనా ఆపదొస్తే, ఆరోగ్యంగా ఆపదొస్తే ఆటోలో, బస్సులో, ఇట్లలో పోవటానికి పోతే తాలకానికి పోయేసరికి ప్రాణం పోతుంది. అటువంటి ప్రాణం పోవద్దని చెప్పేసి ఇప్పటి గ్రామానికి అంబులెన్స్ ఇస్తా అని చెప్పిన వ్యక్తి మన అన్న లింగసామన్న. అందుకు నేను అన్నని ఇష్టపడను, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడుతాడు. అందుకు బాగా అన్నకు ఫిదా అయిపోయినా. ఇటువంటి ముద్దు బిడ్డలు ఇటువంటి గ్రామంలో పుట్టారు. కానీ అన్న ఇక్కడ చెప్పకూడదు నాకు ఒక అంటే తెలియదు, కానీ చెప్తా, నా మనసులో ఉన్న ఆవేదన అది. ఈ ఊర్లో పుట్టిన బిడ్డ ఒక వ్యక్తి నాతోటి ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటయ్యా అంటే, అన్న నువ్వు మా ఊరు వచ్చావు కదా, మా ఊరికి ఒక పండగ కళ వచ్చిందని చెప్పిండు. ఏందన్న ఆ పండగ కళ అంటే, మా ఊర్లో నెలకొకసారి 2 నెలలకొకసారి నీ ద్వారాగా జాతర జరుగుతుందని చెప్పిండు.
నా ఊరి ఆడబిడ్డలను తీసుకుపోయి ఎక్కడో మన ప్రోగ్రాలకి కానీ వాటికి కానీ తీసుకుపోయి నా ఊరి బిడ్డలని మంచి పేరు నిలబెట్టాలి. మా ఊరి బిడ్డలకు కాదు, మా ఇప్పటి పేరు నిలబెట్టాలి. నువ్వు ఏం చేస్తావో తెలియదు శ్రీకాంత్ అన్న అని చెప్పిండు. నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీకు అన్నను కాదు నీ తమ్ముడు అని చెప్తున్నా. కానీ లేదు అన్న అని చెప్పిండు. ఆ అన్న ఎవరయ్యా అంటే ఉన్నది గీత అంటుంటాడు కానీ ఆలోచన ఊరి కోసం సేవ చేయాలని గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి మా అన్న. నా ప్రాణానికి ప్రాణ స్నేహితుడి 2-3 నెలల్లో నాకు మంచిగా ఈ మిత్రుడైన వ్యక్తి అన్న. ఉప సర్పంచ్ మన సైజులన్న. ఆ ఏడుండో ఆ సైజులన్న ఉండో లేదు, ఎక్కడుండో నాకు తెలియదు కానీ సైజులన్న చాలా చాలా ఇక్కడ ఈ బిడ్డలని, ఈ మట్టి బిడ్డలని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి నాకు. కానీ ఆయన ఇక్కడ మన మధ్య లేకపోవచ్చు కానీ ఆ మాటలు నాకు గుర్తున్నాయి. అన్న సైదన్న, నువ్వు ఎక్కడున్నా కానీ ప్రత్యేక నీ పాదాలకు వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా అన్న, మా సారు మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కళాకారులకు ఒక పెద్ద తండ్రి లాగా నిలబడ్డటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్ మధుసూదన్ రెడ్డి గారు సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే కళాకారులకు చాలా గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి మాకు ఉండడం చాలా గొప్ప. అటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి సారు ఏమంటాడంటే, సార్ అనవాకయ్యా, సార్ అంటే నీ పెద్దవాడిని కాదు, ఈ ఊరి సేవకుని అంటుడు. లేసా దండం పెడతా, కాళ్ళు పట్టుకుంటా అంటే, ఎందుకు నీ నా కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి, నేనేమన్నా పెద్ద దొరనాలు ఎవరు బానిసావా అన్నాడు. ఊరు బయట ఉన్న ఇల్లు ఊరు మధ్యలో ఉండాలంటుడు. ఒకటే కంచంలో అన్ని కులాలు తినాలంటున్నాడు. ఇక అంతకంటే ఏం చెప్తాం ఆ సార్కి. అటువంటి మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక పాదములను తెలియజేస్తూ, ఎక్కడమ్మా
ఒక రోజు మనం ఇంటికా నుండి అత్తగారింటి కానీ తల్లిగారి ఇంటికి పోతే ఆ మగ మనిషి ఫోన్ చేయాలి, నువ్వు వస్తావా రావా, ఇల్లు మొత్తం ఆగమైపోయింది, పిల్లలు బడికి పోతే ఈ కోత మిషన్ వచ్చింది, పొలం కాడికి పోవాలి, ఆడికి పోవాలి, ఈడికి పోవాలి, ఇల్లు మొత్తం కూడా ఆగమైపోయిందని ఆడ మనిషి అంటే ఆడ మనిషి ఇంట్లో లేకపోతే మగ మనిషి గాబర గాబర అవుతుంది. అవునా కాదా? అవునా కాదా? ఒక్కరోజు బద్దకిస్తివా ఇల్లంతా ఏది లేదని ఆడపిల్ల మనందరికీ కూడా, ఎందుకంటే పోరాటానికి నేను స్టార్ట్ చేసి ఒక 10 రోజులు అయిన తర్వాత నేను 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఇంటికి పోయేస్తుంటే మాస్టర్ నీ కొడుకు పుట్టినా, మాస్టర్ నీ కొడుకు పుట్టినా అంటారు. కొడుకు గురించి పుడతాడు, వాడు కొడుకు పుడితే ఏమైతే తెలుసా, అరే బండుకుండా కొడక రోజు తిరిగి వస్తున్నావు, నాకు బీడీలకు డబ్బులు ఇయ్యి, సిగరెట్లకు డబ్బులు ఇయ్యి, నాకు గంజాయి డబ్బులు ఇయ్యి, లేదా అంబాలకు డబ్బులు అని వాళ్ళు నన్ను రోజు ఎక్కడ అంటున్నాడు. కానీ ఆడపిల్ల ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందా అయ్యా నాయనా, అలసిపోయి వచ్చావు కదా, ఒక్క బుక్కిన పువ్వు తిని పడుకోనాయన అంటది ఆడపిల్ల. అందుకని ఆడపిల్ల నేను చెప్తున్నా, ఆడపిల్లగా పుడితే నాకు మాత్రం ఆడపిల్ల పుడితే ఏమైందో తెలుసా? ఫస్ట్ నేను చేయాల్సింది, నాకు ఆడపిల్ల పుడితే తొట్టెల పండగ. ఏంది? తొట్టెల పండగ చేస్తా. కానీ ఆడపిల్లగా నాకు పుడితే ఫస్ట్ పెన్ను పేపర్ ఇచ్చి ఫస్ట్ చదువుకో బిడ్డ అని చెప్తాను. చదువుకోవాలి, ఆడపిల్లలు చదివియాలి, పనులకు పంపొద్దు, పంటికి మన ఇంట్లో పని కూడా చెప్పేది, ఆడపిల్లలు చదివియండి, బతకనివ్వండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఊరు పెద్దలందరూ కూడా అమ్మకి అక్కడికి చేతులు నమస్కరించి దండం పెట్టి చెప్తున్నా, ఆడపిల్లని చిన్న చూపు చూడవాకండి, ఆడపిల్లలు చదివియండి, గొప్ప ప్రయోజనాలు చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.